భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 60 లక్షల విలువైన 121 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిపై ఉక్కుపాదం తప్పదని పోలీసులు తెలిపారు. ఈ గాంజా కేసులో అరెస్ట్ అయినటువంటి నేపథ్యం కలదు. అతని తోడుగా పెడముత్యం వంశీ ఎలియాస్ బంటు, ఇతను పక్కనటువంటి కూనవరం మండలం కొలిపాక గ్రామానికి చెందినవాడు. ఇక్కడ బీపీఎల్లోనే క్యాజువల్ లేబర్గా పనిచేస్తూ ఉన్నాడు. వీరికి సంబంధించినటువంటి కొద్దిమంది ఫ్రెండ్స్ ఎస్కే మున్వర్, వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్. ఇలా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ ఒడిశా రాష్ట్రం నుంచి గాంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎవరికైతే దాన్ని అలవాటు పడి సేవించే అలవాటు ఉందో వాళ్ళకి అమ్మినట్టయితే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఒక ఆలోచన వచ్చింది వీళ్ళందరికీ. దాంట్లో భాగంగా ఏంటంటే, దీంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనము ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుందని చెప్పేసి భద్రాచలము ఇంటి దగ్గర 24/7 ఒక చెక్ పోస్ట్ నడిపేయడం జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. ఈరోజు మధ్యాహ్నం టైంలో ఈ బూర్గంపాడు ఎస్ఐ గారు, మళ్ళీ సిసిఎస్ సిబ్బంది ప్రవీణ్, రామారావు, ఇలా సిబ్బంది అందరితో కూడా కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారా